ఇక్కడ ఉన్నటువంటి బయ్యారం ఉక్కు నాణ్యతతో లేదు ఇది. ఇక్కడ ఎక్స్క్లూజివ్ స్టీల్ ప్లాంట్ పెట్టేంత మంచి ఐరన్ ఓర్ లేదు ఇక్కడ బయ్యారంలో. కేవలం పెలెట్స్ తయారు చేయడానికి పనికొస్తుంది. ఇంకా రేపు ఐరన్ ఓర్ అంతా ఈ దేశంలో పోయిన తర్వాత నాణ్యతతో కూడుకున్నది అయిపోయిన తర్వాత దీనిని ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ జనరేషను అని చెప్పి వాళ్ళ రిపోర్ట్లో ఇచ్చి వాళ్ళు ముందుకు రాలేదు. సేల్ ఇది ప్రభుత్వ రంగ సంస్థ. ప్రభుత్వ రంగ సంస్థ బాధ్యతతో కూడుకున్న విధంగా పనిచేయాలి. గత 10 సంవత్సరాల నుండి పార్లమెంట్లో మేమందరం ఎంపీలుగా ఉన్నప్పుడు, తర్వాత మా కొలీగ్ ఎంపీస్ మళ్ళీ రెండోసారి గెలిచిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కొట్లాడినాం. బయ్యారంలో ఉక్కు కర్మాగారం, బయ్యారం అంటే బయ్యారం ఊర్లో కాదు, చుట్టుపక్కల ఎక్కడ ఉంటే అక్కడ వీలైతే అక్కడ పెట్టచ్చు, దాని తప్పేం లేదు. అయితే సేల్ అథారిటీ వాళ్ళు కూడా అక్కడ ఏదో పాల్వంచి దగ్గర ఏదో గ్రామం చూసినాం, అక్కడ ప్రభుత్వ భూమి ఉంది 20,000 ఎకరాలు అట్లా ఇట్లా కూడా రాసుకున్నారు. కానీ ఈరోజు దాన్ని మేము పరిశీలన చేసి ముందుకెళ్తున్న సందర్భంలో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NMDC వాళ్ళు ఒక స్టడీ చేసుకున్నారు. వాళ్ళంతటా వాళ్ళు స్టడీ చేసుకొని దీనికి ఛత్తీస్గఢ్లో బెల్లాడిల్లా అంటే NMDC గనులు ఉక్కు గని ప్రాంతము. NMDCయే అక్కడ ఉక్కు ఐరన్ ఓర్ని తీస్తుంది, ఖనిజ సంపదను వేరికి తీసి ఈ దేశంలో ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీస్కి అన్నిటికీ పంచుతుంది, అంటే అమ్ముతుంది. తర్వాత విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది NMDC. అది దాని హెడ్ క్వార్టర్స్ మన హైదరాబాద్లో ఉన్నది, ఇక్కడ మెహదీపట్నంలో ఉన్నది, పెద్ద బంగ్లా ఉంటుంది అక్కడ మెహదీపట్నంలో NMDC. ఆ అధికారులతో కూడా మాట్లాడినాం మేము ఎంపీలుగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు సూచన చేస్తే. అయితే వాళ్ళు ఏం చెప్పారు, బెల్లాడిల్లా నుండి ఇక్కడ వరకు రైల్వే లైన్ ఉంటే మంచిదండి, మేము విశాఖ ఉక్కుకు ఈ బెల్లాడిల్లా నుంచి వెళ్ళి ఛత్తీస్గఢ్, తర్వాత ఇంతకుముందు చెప్పిన జైపూర్ ఒరిస్సా నుండే విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి పోతుంది. అంతకంటే దగ్గర ఇది ఏది మన బయ్యారం లేదా పాల్వంచ, ఏదో ఈ ప్రాంతంలో ఎక్కడైతే అక్కడ 150-160 కిలోమీటర్లతో డైరెక్ట్గా లైన్ వస్తుంది. మరి మాకు అట్లా ప్రయత్నం చేయాలి, కానీ అది NMDC వల్ల మేము రైల్వే లైన్ మేము వేసుకోము, కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్ వేస్తే మేము మంచిగా మాకు ఈజీ మేము పెడతామన్నట్టు వాళ్ళు సూచనప్రాయంగా ఆ రోజులలో మాటలలో చెప్పారు. అప్పుడే మళ్ళీ మేము డిమాండ్ చేసినాం, ఏది ఆ ప్రాంతాంచెల్లి రైల్వే లైన్ కావాలి. సరే ఏదో ఒకటికి కొంత తిప్పిండ్రు కానీ, బట్ హౌఎవర్ నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రైల్వే లైను అది మంచి రైల్వే లైన్. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ రైల్వే స్టేషన్స్ అన్నిటికీ కలిసి వస్తుంది. రేపు పొద్దున మనం ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలకు పోవాలన్నా, తర్వాత బస్తర్ పోవాలన్నా ఇంకో 5-10 ఏళ్ళకి మంచిగా సికింద్రాబాద్ ఎక్కితే కాజీపేట, డోర్నకల్, కొత్తగూడెం, భద్రాచలం, అట్నుంచి వెళ్ళి మల్కన్గిరి, తర్వాత జైపూర్, మొత్తం ఈ సౌత్ ఆఫ్ ఛత్తీస్గఢ్, సౌత్ వెస్ట్ ఆఫ్ ఒరిస్సాకి మొత్తం కూడా మంచి కనెక్షన్ ఉంటుంది. మంచి రైల్వే లైన్ ఇది, అందుకే కృతజ్ఞతలు చెప్తున్నాను నేను. కానీ ఇక్కడ అసలు తిరకాసు ఇలా ప్రెస్ మీట్ పెట్టడానికి అసలు తిరకాసు ఏంటంటే, మీరు ఈ రైల్వే లైన్ వేసి తెలంగాణ నుంచి వెళ్ళి ఖనిజ సంపద కొట్టుకుపోయి మళ్ళీ గుజరాత్ పట్టుకపోతారా అనేదే నా భయం. ఎందుకంటానంటే ఇవాళ ఇదే బెల్లడిలా, ఇదే జైపూరు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుండి వచ్చేటువంటి ఖనిజ సంపద విశాఖపట్నం పోయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళి రైల్వే లైన్ల ద్వారా అటు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆ కంపెనీలందరూ మీకు తెలుసు, సేల్ ఒకటి, వైజాగ్ స్టీల్ ఒకటి, NMDCది ఒకటి, జిందాల్ది ఒకటి, టాటాది ఒకటి, మిట్టల్, అర్సెల్, నిప్పాన్, ఇవి పెద్ద పెద్ద ఉక్కు కర్మాగారాలు మన దేశంలో ఉన్నాయి. మరి వీటికి అక్కడి నుంచి వెళ్ళి విశాఖపట్నం దగ్గర నుంచి వెళ్ళి పంపిస్తారు. కొంత గుజరాత్కు, మహారాష్ట్రలో నాగ్పూర్ దగ్గర ఉంది, అది దానికి ఏం కాదు. కానీ గుజరాత్కు మళ్ళీ పంపించాలంటే వాళ్ళు ఏం చేస్తారు, విశాఖపట్నం నుంచి ఓడరేవు లోపల బంగాళాఖాతం నుండి, హిందూ సముద్రం నుండి, మళ్ళీ అరేబియన్ మహాసముద్రం నుంచి మళ్ళీ గుజరాత్ దగ్గర తీసుకుపోతారు. కిందికి వెళ్ళి మీదకి ఇలా తిరుగుతారు, ఏది సముద్రంలో తీసుకుపోతారు, ఏది ఈ ఖనిజ సంపద. ఇంకా రేపు చక్కగా సీదా తీసుకుపోవచ్చు, ఏది బెల్లడిల్లా, జైపూరు, మల్కన్గిరి, భద్రాచలం రోడ్డు, కొత్తగూడెము, డోర్నకలు, కాజీపేట, వార్ద అట్లా జరపట్టుకపోవచ్చు నాకు. కాబట్టి ఇట్లా కాకుండా మా డిమాండ్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉక్కు కర్మాగారం పెడతామని చెప్పారు మీరు తెలంగాణలో.
ఇలా పెట్టాలి. ఎందుకు పెట్టాలో మీకు క్లుప్తంగా వివరిస్తా. 2017లో ఇదే మోడీ గారి ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వాన్ని జాతీయ నేషనల్ స్టీల్ పాలసీ ప్రకటించారు 2017లో. ఇది చాలా ముఖ్యం మిత్రులారా. దాంట్లో ఏం చెప్పారు, ఈరోజు సగటు మనిషి 61 కేజీలు ఇవాళ కన్జ్యూమ్ చేస్తాడు పర్ ఇయర్. అంటే కానీ లెక్కేస్తారు, అట్లా మనిషి ఒకటి తింటాడు అది, కానీ పర్ హెడ్ గింత అని లెక్కేస్తాడు.